అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రకు సంబంధించిన కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచీలకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి, మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారు అని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న కొందరు హోంగార్డులను ఉపయోగించుకునేలా స్కెచ్ వేశారని తెలిసింది. దాడికి ఖమ్మం మార్కెట్ ఏరియాను ఎంచుకుని 2-3 సార్లు రెక్కి నిర్వహించారని సమాచారం. అయితే తుమ్మలపై దాడికి పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుట్రకు అసలు సూత్రధారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఇటీవల సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ నేలకొండపల్లి మండలంలోని సదరు వైద్యుడి మామిడి తోటలోనే ప్రణీత్ రావు అండ్ కో వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.